स्कंदगोत्रोभवस्य नामधेयस्य महानंदी नामधेयस्य उमा महादेवी नामधेयस्य ब्रह्मయ్య नामधेयस्य श्रीनिवासुलु नामधेयस्य उमा महेश्वरी नामधेयस्य सुदर्शन नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। ओम श्री महा पुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। इति आनंद परिमल कर्पूर मंगल नीराजनं दर्शयामि। नमः पार्वती पदये हर हर महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु। ओम नमः शिवाय ओम नमः शिवाय। ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం। శివరాత్రి ఉమాదేవి ఉప్పల్ నుంచి వస్తున్నారు। ఇది ఫస్ట్ టైం ఇంతకు ముందు వచ్చారా? ఫస్ట్ టైం। ఎలా తెలుసుకున్నారు ఈ గుడి గురించి? టీవీలో చూసి తెలుసుకున్నాం। లోపలికి వెళ్ళారు కదా, దర్శించుకున్నారు, అభిషేకం చేశారా? ఎలా అనిపించింది? మంచిగా ఉంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది। ఈ గుడి విశిష్టత ఏంటంటే సార్, మనకి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఉంటాయి కదా, ఆ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి ఇక్కడే కొలువై ఉన్నాయి అన్నమాట। ఇప్పుడు శ్రీశైలం ఉంది, సోమనాథ్ ఉంది, వైద్యనాథ్ ఉంది, అలా 12 లింగాలు ఉన్నాయి। సామాన్య వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళలేరు, ఆ టెంపుల్కి వెళ్ళలేరు, దర్శించుకోలేని పరిస్థితి ఉంటుంది కదా। అలాంటి వాళ్ళకి ఒకే చోట 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే భాగ్యంగా ఇక్కడ కల్పిస్తున్నాం అన్నమాట ప్రతి ఒక్కరికి। అలా ఈ 12 లింగాలను దర్శించుకున్న పుణ్యంగా పుణ్యలింగేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారనమాట। నవంబర్ 1కి విగ్రహ ప్రతిష్ట ఉంటుంది, అక్కడున్న స్వామివారు ఇక్కడ ఉంటారనమాట। మనకి లింగాలు ఉన్నాయి కదా, అక్కడైతే మనకి శ్రీశైలంలో ఆ మీద గోపురం ఎలా ఉంటుందో, లోపల లింగం ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట సార్। అక్కడ చూసినంత ఫీలింగే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట। అలా 12 లింగాలను దర్శించుకునే భాగ్యం ప్రతి ఒక్క భక్తుడికి కలిగిస్తున్నాం అన్నమాట మేము। అలాగే యాగాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట, ప్రతిష్ట అప్పుడు జరిగే యాగాలు కాబట్టి చాలా పుణ్యం ఉంటుంది। వేద పండితులతోని యాగాలు జరిపిస్తూ ఉంటాము, భక్తులకు కూడా అవకాశం కలిగిస్తూ ఉన్నాము ఆ యాగాల్లో। ఇక్కడికి వచ్చి చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తున్నా మీ మాటల్లో చెప్పండి। ఇక్కడికి రావడమే గొప్ప విషయం అమ్మా, మాకు తెలియదు, కొత్త కాబట్టి ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నాము। బాగుంది ఆలయము, శివాలయం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి। నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఒక 2 గంటలు ఇక్కడే స్పేర్ చేసి ఉంది। మంచిగా అనిపించిందమ్మా, మంచిగా అనిపించింది, రావాలని వచ్చినాము। నాకు వచ్చిన పని నెరవేరితే అది పుణ్యలింగేశ్వర స్వామి దయ వల్ల నేను మళ్ళీ కూడా వస్తా, ఆ కష్టాలు కట్టించితే। తప్పకుండా అమ్మ, తప్పకుండా దేవుడు దయ చూపిస్తారు మీ మీద, మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది। ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః। ఓం నమ శివాయ। కని విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం। స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి, శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం। వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం। పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి।
వివరాలకు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం .org లేదా 8686434434 8686474474 నంబర్లను సంప్రదించండి.